హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేరువచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సబ్బాత్ షలోమ్. యూట్యూబ్లో ఇచ్చిన వారికి పేరు పేరున సబ్బాత్ షలోమ్. పరమ తండ్రి యొక్క కృపచేత మనము పర్ణశాల పండుగలు ఆయన సన్నిధిలో ఘనంగా జరిగించుకున్నాము. పండుగలు ముగించుకొని ఆయన యొక్క కృపచేత మళ్ళీ తిరిగి మన సబ్బాతులో ప్రవేశించున్నాము. కాబట్టి ఆయన యొక్క కరుణ వాత్సల్యతను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన మంచితనాన్ని బట్టియే మనం పండుగలు ఆచరించగలుగుతూ వచ్చాం. మనకంటే గనులైన వారి లోకంలో ఉన్నారు. వారికి పరమ తండ్రి గ్రహింపునివ్వలేదు, కానీ ఎన్నికలని మనల్ని ఎన్నిక చేసుకుని ఆయన గ్రహింపునిచ్చి నియామక కాలంలో ఆచరించే ధన్యతనిచ్చి ఆయన మనకు సహాయం చేస్తూ వచ్చాడు. కాబట్టి పరమ తండ్రి యొక్క కృపచేత మనము పండుగలు ఆయన మహిమకరంగా మనకు ఆసక్తికరంగా జరిపించుకుంటూ వచ్చాము. లేఖన భాగం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుకున్న కీర్తన 95వ అధ్యాయంలో ఒక భాగం చదివిన తర్వాత మన మొదలైన వాసుభావ ప్రార్థన చేయాలని కోరుతూ వస్తున్నాను. 95వ కీర్తన 95వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నాను. యెహోవా మహా ఎలోహిం, దేవతలందరికీ పైన మహాత్యం గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆకాశ మహాకాశములు పట్టజాలని వాళ్ళ మహిమగల మా రాజా, పరలోకము వీడి భూమి మీది కరుదించి పరిశుద్ధాత్మ చేత తండ్రి మీరు మహిమగల మీ పాదాల చెంత అయా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అయా పరిశుద్ధ విశ్రాంతి దినమున తండ్రి మీరు మా పక్షమున ఉంటూ మాతో సహవాసం కలిగి ఉంటూ మీరు మాతో మాట్లాడుతూ నైనా మమ్మల్ని సంధిస్తూ ఇరుకులలో ఇబ్బందుల్లో వచ్చి మీ పాదాల చెంత కనిపెట్టుకున్న బిడ్డల పట్ల అయా మీ కృపాక్షేమాలు మీరు తోడుగా ఉంచడానికి మీరు చూపిన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. మీ పరిశుద్ధమైన నామమునకు మహిమకరంగా అయా మా కుటుంబాలకు ఆశీర్వాదకరముగా, మా పిల్లలకు దీవెనకరంగా మా ప్రవర్తనను సరిచేసుకొని మీ రాకడకు సిద్ధపడి అయా మీ పరిశుద్ధాత్మ కౌగిట్లో మేము భద్రపరచబడుటకు మీరు ప్రత్యేకపరిచిన ఈ పరిశుద్ధ విశ్రాంతి దినమును బట్టి తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ దినమున తండ్రి మీ దాసుడు మీ ప్రియకుమారుడు అయా సహోదరుడు తండ్రి దయాకర్ బ్రదర్ను మీరు నిలబెట్టుకొని మీరు మాట్లాడే అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. వాక్యంలో తండ్రి మీరు ఏది మాట్లాడనై ఉన్నారో అయా, ఏ విషయంలో తండ్రి మీరు మమ్మల్ని దర్శించనై ఉన్నారో, ఏ విషయంలో తండ్రి మీరు మమ్మల్ని సరిచేయనై ఉన్నారో, ఏ విషయంలో మీరు మమ్మల్ని ఓదార్చనై ఉన్నారో దానిని బట్టి తండ్రి మా శరీర ఆత్మ దేహములను సరిచేసుకొని మీ రాకడకు ఇష్టమైన బిడ్డలుగా ఉండున్నట్లు మీ కృప మాకు తోడుగా ఉంచి నడిపించమని మీకు మొరపెట్టుకుంటున్నాం తండ్రి. అయా చెప్పబడే వాక్యమును తండ్రి విని విడిచిపెట్టి వారముగా కాకుండా దాని ప్రకారం మా ప్రవర్తన సరిచేసుకొని మీ పరిశుద్ధాత్మ కౌగిట్లో తండ్రి మేము శుద్ధి చేసుకొని నవీన స్వభావము కలిగి జీవించుటకు మీ కృప తోడయించి నడిపించుమని మరి ఒక్కసారి మీ ప్రియకుమారుని మీ పరిశుద్ధాత్మ చేత ఆవరించి నడిపించుమని మా ప్రియ రక్షకుడు నజరేయుడైన యెషోవా మెస్సీయ నామములో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బాబా. చదువుకున్న వాక్య భాగములో ఇక్కడ యెహోవా మహా ఎలోహిం, దేవతలందరికీ పైన మహాత్యం గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. ఇక్కడ మనం ఒకసారి ఈ వాక్య భాగం మనం చూసుకుంటుంటే ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన శక్తి సామర్థ్యతను, ఆయన యొక్క ఉనికిని ఆయన తన భక్తుల ద్వారా మరొకసారి
తెలియపరుచుకుంటూ వస్తుంటున్నాడు. సర్వలోకానికి ఆయన ఎలోహిమై ఉన్నాడని, అదోనై ఉన్నాడని, ఆయన సర్వలోకానికి నాయకుడిగా ఆయన ఉన్నాడని ఆయన తెలియపరుచుకుంటూ వస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకుంటుంటే ఈ లోకంలో ఆయన గుణగణాలను, ఆయన శక్తి సామర్థ్యాలను, ఆయన యొక్క ప్రేమను, ఆయన ఉనికినంతా కూడా మన పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నది, చూస్తుంది చాలా తక్కువ. చాలా కొద్ది మాత్రమే మనం వింటున్నాం, కొద్దిగానే మనము గ్రహించగలుగుతున్నాం, చాలా కొంచెమే. ఇంకా ఎంతో గొప్ప మహాసర్వశక్తుడు ఆయన. మనం వింటున్న దాంట్లో, మనం చేస్తున్న దాంట్లో, ఆయన కలిగిన దాంట్లో ఒక 1 పాయింట్ కూడా మనం తెలుసుకోవట్లేదు సుమా. కానీ మనము ఆయన యొక్క శక్తిని, ఆయన ప్రభావమును, ఆయన యొక్క కృపను బట్టి ఈ విధంగా ప్రపంచమంతా కూడా సృష్టి యావత్తు నడుస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటుంటే, లేఖన భాగాలు మనం చూసుకుంటుంటే ఆయన యొక్క శక్తి 96వ కీర్తనలో ఇంకొక మాట అంటూ వస్తుంటాడు. 96వ కీర్తన 4వ వచనము, 5వ వచనము, 6వ వచనం ఒకసారి చదువుతుంటుంటే, యెహోవా మహాత్యము గలవాడు, మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము ఆయన అధిక స్తోత్రం పొందదగినవాడు, సమస్త దేవతల కంటే సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు, ఆయన పూజనీయుడు, జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశములను ఆకాశ విశాలమును సృజించినవాడు, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. ఉన్నవి చాలా. కాబట్టి ఆయన యొక్క ఘనత, ఆయన ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి. ఆకాశములు చూడండి, ఆయన అంటూ వస్తుంటున్నాడు ఆ యొక్క మాటలో. చూడండి, ఆకాశమును సృజించినవాడు. అదే మరి పర్వతం శిఖరములు ఆయనవే. ఈ 95, 96 కీర్తన చదువుతుంటుంటే ఆయన యొక్క కృప, ఆయన యొక్క దయావాత్స్యతలను బట్టి ఆయన యొక్క బల పరాక్రమములను మనం తెలుసుకోగలుగుతున్నాం, ఆయన శక్తి సామర్థ్యం మనం తెలుసుకోగలుగుతుంటున్నాం. ఆయన చాలా చోట్ల అంటుంటాడు, నేను మీ ఎలోహిమును, నేను మీ యొక్క సృష్టికర్తను, నేను మిమ్మల్ని కలగజేశాను, నేను మిమ్మల్ని నిర్మించాను, నేను మీ నిర్మాణకుడను అంటుంటాడు. మన నిర్మాణకుడైనా, మన సృష్టికర్త అయినా, మన శిల్పి అయినా, మన సర్వోన్నతుని గురించి మనం తెలుసుకొని ఆయన గురించి మనము సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండి ఆయన ఆరాధించాలి, ఆయన ఘనపరచాలి. ఎందుకంటే ఆయన అంటూ వస్తుంటున్నాడు, జనములారా, 7వ వచనం 96 కీర్తన 7వ వచనం అంటాడు, జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి, యెహోవా నామమునకు తగిన మహిమ. 7వ వచనం అంటున్నాడు, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. తగిన మహిమ అంటే ఆయనకు తగినంతగా మన మహిమ చెల్లించాలి. ఎక్కడో ఇంకా కొదువుగా ఉంది మనం చెల్లిస్తున్న మహిమలో. ఆయనకు అర్పిస్తున్న మహిమ, ఘనత, ప్రభావాలు ఇంకా సంపూర్ణంగా ఆయనకు చెందాల్సిన విధంలో చెందట్లేదు సుమా. కాబట్టి ఆయన అంటూ వస్తుంటున్నాడు, ఎందుకంటే మనము ఆయన యొక్క ప్రజలము, ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, రండి నమస్కారం చేసి ఆయన సన్నిధిలో సాగిలపడదామంటున్నాడు భక్తుడు. ఆయన ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి మనం సిద్ధపడుతుండాలి. ఆయన ఆరాధించడానికి మనం సిద్ధపడి రావాలి. ఆయనను ఆరాధించడానికి మనం మాటలు సిద్ధపరచుకొని రావాలి. ఆయన యొక్క ఉన్నత శిఖరాలను, ఆయన యొక్క శక్తిని, ఆయన సామర్థ్యమును. ఎందుకంటే భక్తుడు అంటూ వస్తుంటున్నాడు, అయ్యా సర్వభూజనులారా ఆయనకు తగిన మహిమ చెల్లించిన ఆయన సన్నిధిని వణుకుడి అంటాడు. వణకాలి. ఎందుకంటే అంత ఘనత, మహిమ, ప్రభావాలు చెందదగిన వాడు ఆయన. ఆ విధంగా అలాంటి ఆ సర్వోన్నతుడు, ఆ సర్వాధికారి ఆయన ఏమంటూ వస్తుంటున్నాడంటే, కొన్ని మాటలు మనం చూసుకుంటుంటే, ఈయన సమానుడని ఎవరైనా నాతో చెప్పగలుగుతారా? ఆయన కొన్ని మాటలు అంటూ వస్తున్నాడు, ఇగో నీవు ఈయనతో సమానుడవు. ఏది కూడా, ఎవ్వరు కూడా ఆయనకు సమము కారు సుమా. ఆయన సెలవిస్తున్న ఒక మాట చూద్దాం. పరమతండ్రి సర్వోన్నతుడు సెలవిస్తున్న మాట యెషయా గ్రంథము 40వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట అడుగుతూ వస్తుంటున్నాడు. పరమతండ్రి అడుగుతూ వస్తుంటున్నాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 25వ వచనంలో
చదవండి అక్క. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. చాలక్క. నీవు ఇతనితో సమానుడవని చూడండి, అక్కడ ఆ రాయబడుతున్న మాటలు అర్థము చూడండి. నువ్వు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అంటే ఆయనకి సాటి అయిన వారు ఎవరు లేరు, సమమైన వారు ఎవరు లేరు అని నీ పరిశుద్ధుడు అడుగుచున్నాడు. ఎందుకంటే ఆయన యొక్క సర్వోన్నతుని యొక్క శక్తి, ఆయన యొక్క బాహువు ఆయన ఈ అధ్యాయంలో వర్ణిస్తూ వస్తుంటుంటాడు. ఒకసారి ఆ 13వ వచనంలో ఒక మాట చదువుదాం. 13వ వచనంలో యెషయా 40:13 యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగెను ఆయనకు వివేకం కలగజేసిన వాడెవడు న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడెవడు. చాలక్క. ఆయనకు న్యాయం నేర్పిన వాడెవడు, ఆయనకు జ్ఞానం అభ్యసింపజేసిన వారెవరు, ఆయన ఎవని యొక్క ఆలోచన అడిగాను, ఆయనకు వివేకం కలగజేసిన వారెవరు, అవన్నీ ఆయనకి ఎవరైనా నేర్పారా, ఎవరైనా చూపించారా, ఇది న్యాయము అని ఎవరైనా చూపించగలిగారా, ఎవరైనా ఆయనకు జ్ఞానం నేర్పించారా? చూడండి, ఆ ఎవని యొక్క ఆయన ఆలోచన అడిగాను. యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు, ఆయనకు ఆత్మకు నేర్పిన వారు ఎవరైనా ఉన్నారా? ఇగో ఇది అని నేర్పిన వారు ఎవరు ఉన్నారా? మానవులైన మనందరికీ ఒకరు నేర్పితేనే జ్ఞానం వచ్చింది, ఒకరికి నేర్పితేనే ఎవరో ఒకరు మనకు నేర్పితేనే మనకు విద్య వచ్చింది, మనకు ఆలోచన వచ్చింది. సమస్తం మనకు ఎవరో ఒకరు నేర్పుతూ వచ్చారు. పరమతను నేర్పుతూ వచ్చాడు, మన తల్లిదండ్రులు మనకు నేర్పుతూ వచ్చారు, మన గురువులు నేర్పుతూ వచ్చారు. మనం నేర్చుకున్నాం, ఎవరో ఒకరి ద్వారా నేర్చుకున్నాం. కానీ ఎవరు ఏమీ నేర్చుకోకుండా ఆయన ఏమంటున్నాడంటే, నాకు నేర్పిన వారెవరు, యెహోవా ఆత్మకు నేర్పిన వారెవరు. చూడండి, పరమతండ్రి యొక్క శక్తిని మనం ఒకసారి ఆలోచన చేస్తుంటుంటే, సృష్టిని ఈ విధంగా కలగచేయమని ఆయన ఎవరైనా అడిగాడా, ఎవరైనా నేర్పారా? భూమిని ఈ విధంగా ఉండమని. ఎందుకంటే ఒక మాట అంటూ వస్తున్నాడు, ఇదే అధ్యాయం 21వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు, మీకు తెలియదా, మీరు వినలేదా, మొదటి నుండి ఎవరును మీతో చెప్పలేదా, భూమిని స్థాపించుటను బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా. చూడు, భూమిని స్థాపించుటను బట్టి మీరు గ్రహించలేదా, మీరు వినలేదా, మీరు ఆయన శక్తి సామర్థ్యాన్ని ఎప్పుడైనా మీరు విన్నారా, మీకు తెలియదా? ఒక చూడండి, చదవండి అక్క. ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు. దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. ఒకడు గుడారం వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరిచెను. భూమండలమును ఆయన ఏ విధంగా చేశాడట? ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు. భూమండలం యొక్క నివాసులందరూ కూడా ఆయన దృష్టికి మిడతలుగా కనబడుచున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వాత్సల్యమును వ్యాపింపజేశాను. ఒకడు గుడారం వేసినట్లు ఆయన దాని నివాస స్థలముగా ఏర్పరిచెను. నివాస స్థలముగా భూమిని ఏర్పరిచాడు. ఏ విధంగా ఏర్పరిచాడట? ఒకరు గుడారం వేసినట్లుగా. గుడారం వేస్తే ఏ విధంగా ఒక వ్యక్తి వేస్తాడో ఆ విధంగా ఆయన గుడారం వేసినట్టుగా భూమండలమును ఆయన వేశాడు. మళ్ళీ ఒక దినమున గుడారం విప్పుకొని వెళుతాడు. గుడారాన్ని ఏ విధంగా విప్పుకొని వెళ్తారో ఈ భూమిని కూడా ఆయన తెరను పరిచినట్టు ఆకాశాన్ని పరిచాడు. గుడారం వేసినట్టు ఆయన భూమిని చూడండి, ఆ యొక్క గుడారం వేసినట్టు ఆయన దాన్ని నివాస స్థలంగా ఏర్పరిచాడు. కాబట్టి ఆ ప్రకటన గ్రంథంలో అంటాడు, ఈ భూమియు ఈ ఆకాశము లయము కాబోతుంది, కొత్త భూమియు కొత్త ఆకాశము భూమి మీద మళ్ళా అంటే కనబడబోతుంది. అంటే ఈ భూమిని మళ్ళీ ఏం చేయబోతున్నాడు? చుట్టబోతున్నాడు. ఒక గుడారము తీసేసి చుట్టూ ఏ విధంగా మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతారో ఆ విధంగా భూమిని తీసుకొని వెళ్ళబోతున్నాడు ఆయన. అంటే ఆయన శక్తి చూడండి, భూమిని గుడారం వేసినట్లుగా వేశాడు. భూమండలము అంటే భూమి గుండ్రంగా
ఉన్నదని ఈ లేఖనము ద్వారా శాస్త్రవేత్తలు తెలుసుకుంటూ వచ్చారు. భూమండలం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి అందుకే ఆయన యొక్క శక్తిని గురించి మీరు వినలేదా? మీరు ఎప్పుడైనా గ్రహించలేదా? మీకు తెలియదా? మొదటి నుండి ఎవరిని మీతో చెప్పలేదా ఆయన భక్తుడు అడుగుతున్నాడు. కాబట్టి వాటి గురించి మనం మాట్లాడుకోవాలి, తెలుసుకోవాలి. ఆయన శక్తి సామర్థ్యాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆయనకు ఎవరు నేర్పినవారు? ఆయనకు నేర్పినవారు ఎవరు? ఆయన భక్తులతో కూడా ఆయన అంటుంటాడు. ఆయన భక్తులతో కొన్ని మాటలు అంటుంటే, యోబుతో అంటున్న మాటల గురించి ఒకసారి ధ్యానిస్తుంటుంటే, యోబుతో అంటున్న కొన్ని మాటలు మనం చూద్దాం. యోబు గ్రంథం 41వ అధ్యాయంకి వెళ్దాం. ఈ అధ్యాయం అంతా కూడా ఆయనను గురించి ఆయన ప్రత్యక్షపరచుకుంటాడు. యోబుకు తన గురించి తను ప్రత్యక్షపరచుకుంటుంటాడు. ఆయన ఏ విధంగా భూమి మీద జంతువులను నడిపిస్తున్నాడో. యోబు గ్రంథము 41వ అధ్యాయంలో ఇదంతా పరమతండ్రి స్వయంగా ఆయన గురించి ఆయన మాట్లాడుకుంటున్న మాటలు కొన్నిసారి చూసుకుందాం. ఒక్క మాట మనం చూసుకుందాం. 11వ వచనంలో ఒకసారి చదువుకుందాం. 11వ వచనము, నేను తిరిగి ఇయ్యవలసి ఉన్నట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చెనా ఆకాశ వైశాల్యమంతటి కింద ఉన్నదంతయు నాదే కదా. చాలండి. నేను ఎవరికైనా ఇయ్యాలని, చూడండి ఒక మాట చూడండి, నేను తిరిగి ఇయ్యవలసి ఉన్నట్లు నాకెవడైనా ఏమైనా ఇచ్చేనా? ఆయన ఎవరికైనా బాకీ ఉన్నాడా? ఏదైనా అది ఇవ్వాల్సినది ఉన్నదా ఎవరికైనా? ఆయన నేను తిరిగి ఇయ్యవలసి ఉండగా, చూడండి, ఇయ్యవలసి ఉన్నట్లు నాకెవడైనా ఏమైనా ఇచ్చేనా? ముందుగా ఆయనకి ఇచ్చి, అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, రోమీయులకు పత్రిక 11వ ఈరోజు ఉదయకాలం సమయంలో జూమ్లో మనం మాట్లాడుకున్నాం. అన్న ఉపదేశిస్తూ వచ్చాడు. ముందుగా ఆయనకి ఇచ్చి పరీక్షించగలిగిన వారెవరు? కాబట్టి ఆయన అంటున్నాడు, ఆకాశ వైశాల్యం కింద ఉన్నదంతా కూడా నాదే అంటాడు. కీర్తనకారుడు కూడా అంటాడు, కొండలు పశుపక్షాదులు అన్నీ కూడా నీదే కదా అయ్యా, సమస్తము నీదే కదా. నువ్వు కోరుతున్నవి అయ్యా ఏమున్నదంటే నా హృదయమే కదా, సమస్తము నీదే కదా అంటాడు. కాబట్టి ఎలోహిమని యెహోవా కూడా ఇక్కడ యోబుతో అంటున్నాడు, అయ్యా నేను తిరిగి ఇవ్వవలసి ఉన్నట్టు నాకు ఎవడైనా ఏమైనా ఇచ్చేనా? నువ్వు ముందుగా ఆయనకి ఏమైనా ఇచ్చావా? ఆయన ఇవ్వక ముందుకే నువ్వు ఆయనకి ఏమైనా ఇచ్చావా? ఎవరైనా ఇచ్చారా? ఈ భూమి మీద ఎవరైనాను ఆయనకి ఇచ్చి అయ్యా నువ్వు నాకు ఇవ్వాలి కదా అని ఎవరైనా అనగలుగుతారా? ఎవరు అనలేరు సుమా. కాబట్టి అందుకే ఆయన మాటల యొక్క అర్థాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది సుమా. అలాంటి సర్వోన్నతుడు, అలాంటి సర్వశక్తుడు ఒక మాట ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట మాట్లాడుతూ వస్తున్నాడు. చాలక్క ఆయన ఏమంటున్నాడు చూడండి ఒకసారి. నేను సర్వశరీరులకు ఎలోహిమును, నాకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా? ఉండునా? నేను సర్వశరీరులకు ఎలోహిమును. ఓన్లీ ఇజ్రాయేలుకే కాదు, ఆ భూమి దేశంలో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలకే కాదు నేను ఎలోహిమును, సర్వలోకమునకు సర్వశరీరులకు నేను ఎలోహిమునైనాను. నాకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా? కాబట్టి ఈ లోకములో ఆయన ఏదైనా చేయగలవాడు. కాబట్టి అందుకే ఆయన గురించి ఎంతగా, ఎందుకంటే ఆ పరమతండ్రి యొక్క సన్నిధిలో ఆయన సెలవిస్తున్న కొన్ని మాటలు మనం చూస్తుంటుంటే, ఎందుకంటే అసాధ్యమని లేనివాడు, అలాంటి సర్వోన్నతుడు, అలాంటి సర్వశక్తిమంతుడు ఈ దినమున మరొక్కసారి మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యా నాకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా? అసాధ్యం లేని ఎలోహిమును కలిగి ఉన్నాం. మనం సేవిస్తున్న సర్వశక్తుడు అసాధ్యం లేనివాడు, అంటే సమస్తము సాధ్యం చేయగలవాడు, ఏదైనా చేయగలవాడు. కాబట్టి అందుకే ఆయన గురించి ఆ రాయబడిన మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకుంటే నహూము గ్రంథంలో కూడా ఒక మాట అంటాడు. నహూము భక్తునితో కూడా ఆయన యొక్క పరాక్రమమును, ఆయన యొక్క శక్తిని, ఆయన సామర్థ్యాన్ని 1వ అధ్యాయం 3వ వచనము, నహూము గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనములో, యెహోవా దీర్ఘశాంతుడు మహాబలము గలవాడు ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు. మేఘములు ఆయనకు పాదధూళిగానున్నవి. చూడండి, మేఘములట ఆయనకు పాదధూళిగా ఉన్నవట. మేఘములను వంచి ఆయన
వచ్చేవాడు. ఆ మేఘములు ఆయన పాదాల కింద ధూళి, ఆయన పాదాల కింద ధూళియే మేఘాలు అయితే ఇక మానవుడు ఎంతటి వాడు? మానవుడు కొంతమంది అనుకుంటుంటారు ఆయనతో సమముగా పోల్చుకుంటుంటారు. అపవాది అదే పోల్చుకున్నది. నేను ఆయనతో సమనుడు కదా అనుకున్నది. ఆయనతో సమనుడు కదా అనుకొని ఏమవుతూ వచ్చింది? పడిపోతూ వచ్చింది. ఎందుకంటే ఆయనకు సమమైన వారు ఎవరు లేరు సుమా. నువ్వు ఏమాత్రము కూడా నీ యొక్క ఆలోచనలో కూడా రాకూడదు. మేఘములే ఆయన పాదముల కింద ధూళి లాంటివి. అపవాది గురించి ఆయన మాట్లాడుతున్న ఒక మాట మనం చూద్దాం. ఏజికేలు గ్రంథం 28వ అధ్యాయం చదవండి. అపవాది యొక్క వారి యొక్క వివేకము, వారి జ్ఞానం గురించి చదువుతుంటుంటే 2వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. నరపుత్రుడా తూరు అధిపతితో ఇలాగు ప్రకటింపుము ఎలోహిమగు యెహోవా సెలవిచ్చినదేమనగా గర్విష్ఠుడవై నేనొక దేవతను దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. నీవు ఎలోహిము కాక మానవుడవై ఉండియు ఎలోహింకు తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు. నీకు ఏదియూ మర్మమైనది ఏదియూ లేదు. నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. ధనాగారములలోనికి వెండి బంగారములను తెచ్చుకొంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారకమైన ఐశ్వర్యము సంపాదించుకుంటివి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. చూడండి, కాబట్టి మర్మమైనది ఏదియూ లేదు. నువ్వు జ్ఞానము చేతను వివేకం చేతను ఐశ్వర్యం నొందితివి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకం చేతను నీ విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకుంటివి. నీ ఐశ్వర్యం కలిగినదని నువ్వు గర్వించిన వాడవైతివి. నువ్వు గర్వించావు, ఐశ్వర్యం కలిగినదని గర్వించావు. కాబట్టి ఎలోహిము కాక మానవుడయ్యిండియో ఎలోహిం తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నాడు? ఎలాంటి అంటే ఆయనతో సమానమని ఎంచుకున్నాడు. కాబట్టి అందుకే ఆ పరమ తండ్రి అంత ఆ యొక్క జ్ఞానముతో ఉన్న ఆ అపవాదిని తోసివేస్తూ వచ్చాడు. ఆ 13వ వచనం నుంచి అధ్యాయంలో 19వ వచనం వరకు కూడా వాడిని చూస్తుంటుంటే వాని యొక్క జ్ఞానము, వాని యొక్క ఆలోచన, వానికి ఉన్న గొప్పతనం అంతా కూడా ఏంటంటే 15వ వచనం చదవండి అక్క. 15వ వచనము. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక ఎలోహిం పర్వతం మీద ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసితిని. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై తేజస్సు చూచుకొని జ్ఞానమును చెరుపుకుంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసెదను. రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. తన వర్తకము చేత, తనకున్న జ్ఞానము చేత, తనకున్న అందము చేత గర్వించి ఎలోహిముతో కూడా నేను సమానుని అనుకుంది. కాబట్టి తనకున్న సౌందర్యమును బట్టి చూడండి, తనకున్న సౌందర్యాన్ని బట్టి కూడా, తనకున్న జ్ఞానాన్ని బట్టి, విస్తారకమైన వర్తకము చేత లోపల అన్యాయం పెంచుకుని పాపము లోపల పెంచుకుంటూ ఒక దిన పాపము పరిపక్వమైంది. పాపము వెడలబడింది. ఆ పాపం వెడలబడిన వెంటగానే పరమ తండ్రి ఆ యొక్క ఎలోహిం తోట ఏదోల్లో నుంచి నీవు వెళ్ళిపో అని పరమ తండ్రి సెలవిస్తాడు. 13వ వచనంలో ఎలోహిం తోట ఏదోల్లోనే ఉంటివి. ఏదోల్లో పరమ తండ్రి సృష్టిలో సంతోషిస్తూ ఆనందిస్తున్న ఆ కెరూబు ఏమైతూ వచ్చిందంటే పడిపోతూ వచ్చింది. పడిపోయిన ఆ యొక్క అపవాది ఏమవుతూ వచ్చిందంటే హృదయ గర్వముతో మనుషులలో ప్రవేశిస్తుంది. మనలో గర్వం వస్తుంది అంటే దాని బీజం ఎవరు? దాన్ని కలగజేసింది ఎవరు? అపవాది.
అపవాది మనలో కూర్చుంటున్నాడు. నువ్వు గర్విస్తున్నావు అంటే అపవాదికి నువ్వు స్థానం ఇస్తున్నావు, అపవాదికి ఆస్కారం ఇస్తున్నావు, అపవాదిని నువ్వు లోపల పెట్టుకుంటున్నావు. ఈ అపవాది గర్వమునకు మూలము. కాబట్టి అబద్ధమునకు జనకుడు అపవాది ఏ విధంగానో గర్వమునకు కూడా అపవాది మూలము సుమా. కాబట్టి ఆ పడిపోయిన ఆ యొక్క కెరూబు అయిన ఆ యొక్క అపవాది ఏం చేస్తుందంటే మనలో ఉన్న స్థితిని బట్టి నువ్వేం తక్కువ వాడవు, నీవేమి, నీకు జ్ఞానము లేదా, నీకు వివేకము లేదా, నీకు అందము లేదా, నీకు ఆలోచన లేదా, నువ్వు ఆలోచన పరుడవు, నీకంటే ఎక్కువ ఆలోచన చేస్తారు అని కొన్ని సందర్భాల్లో ఎలోహిం కంటే ఎక్కువగా ఆలోచన చేయాలని, ఎలోహింకి ఏం ఆలోచన తెలుసు అని ఆయన సన్నిధికి వెళ్ళి ఆలోచన అడగకుండా, ఆయన సన్నిధికి వెళ్ళి విచారించకుండా, ఆయన సన్నిధికి వెళ్ళి మనము ఆయన చిత్తాన్ని తెలుసుకోకుండా మన సొంత ఆలోచనల ప్రకారం మనం వెళుతుంటాం. నీవు ఎవరవు? ఆయన పాదాల కింద ధూళితో కూడా సమానుడవు కావు, మేఘములే ఆయన పాదాల కింద ధూళి లాంటిగా ఉన్నాయి అని పరమత నీవు ఈ యొక్క సబ్బాద్రంలో నీతో మాట్లాడుతూ వస్తుంటున్నాడు. కాబట్టి ఆలోచన ఇచ్చేది ఆయన. ఆయన సన్నిధికి వెళ్ళి ఆలోచన అడుగు. ఆయన అంటూ వస్తున్నాడు ఒక మాట, యెషయా గ్రంథంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనంలో, యెషయా 28-29వ వచనంలో ఒక మాట, జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకుందురు, ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఆశ్చర్యమైన ఆలోచన శక్తిని ఇస్తాడు ఆయన. నువ్వు అడిగితే, అయ్యా నాకు నేర్పము, నాకు బుద్ధి నేర్పము, జ్ఞానం నేర్పము, నాకు ఆలోచన ఇవ్వు అని నువ్వు అడిగితే ఆయనకు అనుగ్రహించేవాడు ఆయన. ఎందుకంటే వాటికి సృష్టికర్త ఆయన. ఆలోచన ఆయనది, జ్ఞానము ఆయనది, వివేచన ఆయనది. మనం చూసుకున్నాం, వివేచన ఇలా నేర్పినవాడెవడు నాకు, జ్ఞానం నేర్పినవాడెవడు, బుద్ధి నేర్పినవాడెవడు నాకు అంటున్నాడు. కానీ ఆయన ఏమంటున్నాడంటే, నేను సర్వలోకానికి సర్వశరీరులకు నేను ఎలోహిమును, నేను మీకు ఆలోచన నేర్పువాడను, మీకు జ్ఞానం నేర్పువాడను, మీకు బుద్ధి నేర్పువాడను, నేను అనుగ్రహించువాడను నేను అంటున్నాడు. కాబట్టి ఆయన చేతుల్లో నుంచి వచ్చేటివి, ఆయన నోటి మాటల నుంచి వచ్చేటివి బుద్ధి, జ్ఞానము, వివేచన. నీ అంతట నీవు జ్ఞానవంతుడు కాలేవు సుమా, నీ అంత నువ్వు బుద్ధిమంతుడు కాలేవు సుమా. నేను బుద్ధిమంతుడిని అనుకున్నావేమో. కాబట్టి తమకు తాము జ్ఞానవంతులు అనుకున్న వారిని పరమ తండ్రి వారు మూర్ఖులు అంటాడు, వారు హేయులు అంటాడు. నాకు నేను జ్ఞానిని, నా అంత జ్ఞాని ఎవరు లేరు అనుకున్న వారిని పరమతండ్రి ఏమంటాడంటే వారు గర్విష్ఠి అంటాడు. కాబట్టి పరమతండ్రి యొక్క మాటలతో ఏదో చేర్చుకోము సుమా. అందుకే ఒక మాట అంటాడు, ఇదే యెషయా గ్రంథం 29వ అధ్యాయములో 14వ వచనము. యెషయా 29:14. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోలోపల వాటిని మరుగు చేయ చూచు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదము లేదని చదగునా. చేయబడిన వస్తువు దాన్ని చేసిన వారిని గూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా. రూపింపబడిన వస్తువు రూపించిన వారిని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా. చూడండి, పరమతని స్వయంగా ఆయన అంటూ వస్తుంటున్నాడు, అయ్యా బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. ఈ లోకంలో నేను బుద్ధివంతుణ్ణి, నేను జ్ఞానవంతుణ్ణి, నాకంటే జ్ఞానవంతుడు ఎవరు లేరు. ఆ ఎలోహిం ఆయనకి జ్ఞానమే లేదు, ఆయనకి తెలివే లేదు. ఆయనకి తెలివి ఉంటే కదా నాకు నేర్పేదని కొంతమంది అధిక జ్ఞానముతో, అంటే ఆ జ్ఞానాన్ని ఏమంటుంటాడంటే పరమ తండ్రి మిడిమిడి జ్ఞానము. కాబట్టి అలాంటి జ్ఞానుల గురించి పరమ తండ్రి అంటే తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచు వారికి శ్రమ. జ్ఞానుల జ్ఞానము వ్యర్థపరుస్తాను నేను అంటున్నాడు.
కాబట్టి ఈ లోకంలో నేను జ్ఞానవంతుణ్ణి, నేను బుద్ధిమంతుణ్ణి, నా జ్ఞానం ఎవరూ కనుగొనలేరు, నా బుద్ధి ఎప్పుడూ కనుగొనలేరు, నా ఆలోచనలు ఎవరూ చూడలేరు, నా ఆలోచనలు ఎవరూ గ్రహించలేరు, నా తెలివి ఎవరు కూడా పసిగట్టలేరు అని కొన్ని వారికి పరమతండ్రి అంటున్నాడు, మీకు శ్రమ రాబోతుంది, మీకు శ్రమ రాబోతుంది. కాబట్టి అయ్యో మీరు ఎంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా, కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా, అంటే కుమ్మరివాడు కూడా నాతో సమానుడే అని మంటి అనుకుంటే మంటి అంత మూర్ఖత్వము ఎవరు లేరు సుమా. నువ్వు మట్టి వాడవు, మట్టి అని గుర్తు చేస్తున్నాడు పరమతండ్రి దినమున నీతో. నువ్వు మట్టి, ఆయన కుమ్మరివాడు, ఆయన చేతిలో నువ్వు ఉన్నావు. ఆయన సార మీద ఇంకా నిన్ను నిలబెట్టుకుంటున్నాడు. ఆయన సార మీద ఎందుకొరకు నిలబెట్టుకుంటున్నాడంటే తన స్వరూపతలోకి నిన్ను రప్పించడానికి కొరకు, ఆయనకి ఇష్టకరమైన రూపం నీకు రప్పించడానికి కొరకు, ఆయనకి ఇష్టకరమైన ప్రతిమను నీలో చూడడానికి కొరకు, ఆయనకి ఇష్టకరమైన అందమైన ఒక పాత్రగా నిన్ను చేయడానికి కొరకు ఆ కుమ్మరివాడు నిన్ను ఇంకా తన సార మీద నిలబెట్టుకుంటున్నాడు. ఆ మన మంచి కుమ్మరి అయిన యెహోవా ఇది నీతో మాట్లాడుతున్నాడు. అయ్యా కుమ్మరికిని మంటికిని తేడా లేదా? నేను కుమ్మరివాడను కాబట్టి ఆ రూపింపబడిన వస్తువట, రూపింపబడిన వారిని పట్టుకొని నీకు తెలివిలేదని అనవచ్చునా? ఈ దినం మనం అంటాము, నా అంత తెలివి ఎవరికి ఉంది, నా అంత బుద్ధి ఎవరికి ఉంది, నా అంత జ్ఞానం ఎవరికి ఉంది, నా ఆలోచనలు ఎవరికైనా తెలుస్తున్నాయా అని మనంతట మనమే బుద్ధిమంతులమని అనుకుంటున్నాం. కాబట్టి మీ అంతటా మీరే బుద్ధిమంతులు అనుకున్న వారికి శ్రమ. ఆయన బుద్ధిని, ఆయన జ్ఞానాన్ని, ఆయన వివేచన కోరండి, ఆయన ఆలోచన కోరండి, ఆయన జ్ఞానాన్ని కోరుకోరండి. అయ్యా నేను మట్టి వాడను, నేను నిమిత్త మాత్రమే వాడను, ఏ జ్ఞానం లేనివాడను, ఏ యోగ్యత లేనివాడను, ఏ అర్హత లేనివాడను, నాకు ఆలోచన దయచేయి, నా జ్ఞానము దయచేయి. అయ్యా నువ్వు నన్ను నిర్మించిన నిర్మాణకుడవు, నా మంచి కుమ్మరివి, నా శిల్పకారుడవు, నా సృష్టికర్తవు, నన్ను రూపించిన రూపకర్తవు నీవు తండ్రి అని ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి సుమా. అప్పుడే ఆ పరమతండ్రి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు మనం చూసాం, మనం ఎంతటి వారమో మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ లోకంలో మనుషులు ఏ విధంగా ఉన్నారట, మనుషులు ఏ విధంగా ఉన్నారంటే పరమతండ్రి సన్నిధిలో ఒక మాట మనం ఇదే 29వ యెషయా గ్రంథము 13వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. యెహోవా ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, చదవండి. పెదవులతో నన్ను గనపరుచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. చాలక్క. కాబట్టి వారు నా ఎడల చూపించు భయభక్తులు, వారు నా ఎడల చూపిస్తున్న భక్తి కానీ భయము కానీ మానవుల విధులను బట్టి. వాటి పరమతండ్రి అంటూ వస్తున్నాడు, అయ్యా పెదవులతో మీరు నన్ను ఘనపరుస్తున్నారు, పెదవులతో ఏదో పై మట్టికి నన్ను ఘనపరుస్తున్నారు, కానీ హృదయాంతరంగంలో నుంచి అయ్యా నువ్వు నా నిర్మాణకుడవు, నా సృష్టికర్తవు, నా సర్వోన్నతుడవు, నాకు జ్ఞానం ఇచ్చిన వాడవు, ఆలోచన ఇచ్చిన వాడవు, నాకు సామర్థ్యం ఇచ్చిన వాడవు, నాకు తెలివినిచ్చిన వాడవు అని హృదయపూర్వకంగా ఎవరు కానీ ఆయన ఆరాధించడం లేదు సుమా. ఆరాధిస్తే ఆయన జ్ఞానాన్ని కోరుకుంటావు, ఆయన ఆలోచన కోరుకుంటావు, ఆయన నడిపింపుడు కోరుకుంటావు, ఆయన యొక్క ప్రణాళికను ఒప్పుకుంటావు. కానీ పరమతండ్రి సన్నిధిలో తమ హృదయాలను నాకు దూరంగా చేసుకొని ఉన్నారు వారి హృదయాలను. కాబట్టి ఆయన యొక్క స్థానం ఎక్కడుంది మన హృదయాలలో? ఆయనకి ఇవ్వాల్సిన స్థానం మన హృదయాలలో ఎక్కడ ఉంది? ఎక్కడో కొంచెం ఎక్కడో చోటకు మూల కొంచెం. ఎక్కడ ఎక్కువగా మన హృదయంలో ఏముంది? మన ధనము, మన ఐశ్వర్యము, మనకు కలిగిన ఆస్తి, మనకున్న పిల్లలు, లేకుంటే మన బలగము, మన కుటుంబము, ఇవన్నీ మన హృదయంలో ముందుగా అవి ఎక్కువగా స్థానం ఆక్రమించుకుంటాయి. ఎలోక్యంకి ఎక్కడో ఒక చోట, ఒక మూల, ఏదో ఒక సబ్బాత్ రోజున ఒక 2 గంటలు 3 గంటలు, లేదా పండుగలలో 1 గంట, సాయంత్రం 1 గంట, పగలు 1 గంట, అంతే ఆయనను గుర్తుంచుకునే సమయము మనలో. కానీ ఆయన అంటూ వస్తుంటున్నాడు సుమా. యెషయా గ్రంథము 33వ అధ్యాయం 22వ వచనం ఒక మాట చదువుకొని నేను ముగించబోతున్నాను. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. చాలక్క. యెహోవా మన న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, మనల్ని శాసించిన శాసనకర్త, మనకు శాస్త్రం నేర్పిన శాసనకర్త ఆయన,
మన శాసించే నాథుడు ఆయన, మన రాజు ఆయన, మన అధిపతి అయిన, మన రాజు అయిన ఆయనే మనం రక్షించును. మనం రక్షించేది ఆయన ఒక్కడే సుమా. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మహాబలము కలిగిన వాడైన ఆయన, కృపా కనికరగిన వాడు, ఆయన రక్షించడానికి సమర్థుడు, శక్తివంతుడు. కాబట్టి ఆయన సన్నిధికి రండి. అందుకే అపోస్తలుడైన పౌలు తన పత్రికలలో అంటాడు, ఎలోహిమని యెహోవాను మీ హృదయములలో ప్రతిష్ఠించుకునుడి. యాశ్వామిస్ని ఎలోహిముగా మీ హృదయాల్లో ప్రతిష్ఠించుకునుడి. కొలస్సీ రాసిన పత్రికలో అంటాడు. అంటే మన హృదయాలలో ఆయన ఎలోహిముగా ప్రతిష్ఠించుకొని ఆ ప్రతిష్ఠింపబడిన యెహోవా యొక్క గుణగణాలను కొనియాడుతూ ఆయనకు తగిన మహిమ చెల్లించే వారముగా ఉండాలి. అయ్యా, నువ్వు పాలించు ప్రజలు మేము, నువ్వు మేపు గొర్రెలం మేము, నువ్వు మహాత్యం కలిగిన వాడవు, మా శక్తివంతుడవు, మాకు ఆలోచన ఇచ్చేవాడవు, జ్ఞానం ఇచ్చేవాడవని ఆయన ఆరాధిస్తే, ఆయన గణపరిస్తే ఆయన మనల్ని నడిపిస్తాడు సుమా. కాబట్టి మనమంతరం మనం బుద్ధివంతులమని, మనంతరం మనం జ్ఞానవంతులమని, మనంతరం మనము నాకే నా ఆలోచనలు నాయే గొప్ప ఆలోచనలని, నీ ఆలోచనలు ఎవరు కనబడట్లేదు అనుకుంటే అయ్యో మీరెంత మూర్ఖులు అని పరమతని వాక్యం ద్వారా మాట్లాడుతూ వస్తున్నాడు. ఆ మూర్ఖతను వదిలిపెట్టండి, ఆ మూర్ఖతను వదిలి రండి. పరమతని యొక్క సామర్థ్యానికి, ఆయన శక్తికి, ఆయన యొక్క అధికారాన్ని కిందికి, ఆయన ఆలోచన కిందికి రండి, ఆయన నడిపింపు కిందకు రండి. ఆయనకు ఆలోచన నేర్పిన వాడెవడు? ఆయన ఆత్మకు నేర్పిన వాడెవడు? ఎవరు నేర్పలేరు సుమా, ఆయన నేర్పిస్తాడు మనకి. ఆశ్చర్యమైన ఆలోచక్తియు అధికబుద్ధియు అనుగ్రహించేవాడు ఆయనే. సర్వశరీరులు యెహోవా ద్వారా నేర్చుకుంటారు. మనం నేర్చుకునే బద్దలమైనాం, నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నేను అన్నీ నేర్చుకున్నాను, నాకు ఎవరికి నేర్పించాల్సిన అవసరం లేదనుకుంటే నువ్వు భ్రమలో ఉన్నావు. ఆ భ్రమలో నుంచి, ఆ మూర్ఖత్వంలో నుంచి బయటకు రా. పరమ తండ్రి సన్నిధికి మోకరిల్లు. అయ్యా, నువ్వు నా మంచి కుమ్మరివని ఆయన ఆరాధించు, ఆయన ఘనపరచు. కాబట్టి ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ విరిగిన ఉదయంతో కూడిన స్తుతి ఆరాధనకు సమర్పించుకుంటూ ఆయన మహాత్యము కిందికి రా. ఆ మహాత్యం కలిగిన మహారాజు నిన్ను నడిపించడానికి ఆయన సమర్థుడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అడుగుతున్నాడు. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని తన యొక్క కృపలో భద్రపరిచి, మనల్ని తన జ్ఞానముతో నింపి, ఆలోచనతో నింపి, బుద్ధితో మనం నింపి నడిపించును గాక. ఆమేన్.